వసుంధర, అమ్మ అడుగుతుంది కదా, గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. ఏం గుర్తుకొచ్చింది? అది అదే కదా. అదే ఏది? మామూలుగానే గుర్తు రావట్లేదు. మీరు మళ్ళీ అంతంత గుడ్లేసుకొని చూస్తుంటే ఎలా గుర్తొస్తుంది? తమరికి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఒక వారం రోజుల్లో ఉన్నాయి. అవి గుర్తున్నాయా? ఓ అదా, నేను ఇంకేదో అనుకున్నాను. అమ్మా, 1 వీక్ అంటున్నావు కదా, 4 days వెళ్ళేసి వస్తాం. 3 days, 2 days. అమ్మా, అట్లీస్ట్ 1 day అయినా పర్మిషన్ ఇవ్వమ్మా ప్లీజ్. కుదరదు. అత్తమ్మా, ఆయన బాధపడుతున్నారు. 4 రోజులు పంపిస్తే మా అందరి ధ్యాస మీ ఇద్దరి మీదే ఉంటుంది. ఇన్నాళ్ళు ఆగారు. ఈ పరీక్షలు అయ్యేంతవరకు ఆగండి. చూడు వసుంధర, ఇవాళ అంతా బాగానే ఉంది. రేపు దేవుడి దయ వల్ల బాగానే ఉంటుంది. కాని ఎప్పుడూ కీడెంచి మేలెంచమంటారు. నీ చదువు గురించి కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నాను. అవి జరిగి తీరాలి. అందరు ఆడవాళ్ల విషయం నాకు తెలియదత్తమ్మా. ధ్రువ సార్తో పెళ్ళి నాకిద్దరు అమ్మల్ని ఇచ్చింది. నా జీవితంలో ఇలాంటి కొన్ని ఆశలు పెట్టుకోవచ్చని మర్చిపోయిన సమయంలో పూర్తిగా జీవించడం నా హక్కు అని నాకు గుర్తు చేసే ప్రేమని మీరిద్దరూ పంచారు. మీ మాట దాటుతానని ఎలా అనుకుంటారు? నేను రాస్తానత్తమ్మా. నీకు అత్తలా కాదు, అమ్మలా చెప్తున్నాను విను. ఈ మగాళ్ళెప్పుడూ మన ముందరి కళ్ళకి బంధమే వసుంధరా. అదే జీవితం అని మన లక్ష్యాన్ని మనం వదులుకోకూడదు. చివరి పరీక్ష అయ్యాక కూడా నువ్వు సివిల్స్కి కూడా ప్రిపేర్ అవ్వాలి. ఆ తర్వాత తను కలలు కన్నట్టు కలెక్టర్ అవ్వాలి. అత్తమ్మా, నన్ను కలెక్టర్ని చేస్తారా? అదే కదా నీ ఆశ. ఒక్క కలెక్టర్ ఏం కర్మ, ఆ తర్వాత చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ని కూడా చేయండి. సర్లే, ఏడోకు. ఈ పరీక్షలు అయిపోయాక ఓ వారం రోజులు ఎక్కడికైనా పంపుతానులే. పరీక్షలు అయిపోయాక కూడా వారం ఏంటమ్మా? తర్వాత అది సివిల్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఢిల్లీకి వెళ్లాల్సి వస్తుంది.